నా పేరు కోటేశ్వరరావు సార్, రుద్ర కోటేశ్వరరావు. నేను పార్టీ పుట్టిన కాడి నుంచి పార్టీలోనే ఉన్నాను సార్. కాకపోతే మొన్న 5 ఏళ్ళు బాగా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్నాము. సమస్యలు అంటే ఇవే, గట్టిగా మాట్లాడటానికి వీల్లేదు. మేము పొలాలు ఇచ్చి కూడా బాగా ఇబ్బంది పడ్డాము. రోడ్డు మీదకి వచ్చే పని లేదు, మాట్లాడే పని లేదు. రైతులు వచ్చి పోలీసులు ఉండేవాళ్ళు వాకిళ్ళలో కూర్చొని బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. ఎక్కడికి రాజధానిలో పోతానికి కూడా ఇది లేకుండా మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి, అంటే మా మీద పెద్దగా లేవులేండి కేసులు. రాజధాని రైతుల్ని బాగా ఏడిపించాడు సార్. ఆయన ఉసురు తగిలే ఆ 11 సీట్లు పడిపోయాడు. రాజధాని రైతులు ఉసురు తగిలే ఆయనకి. ఇప్పుడు మరి మీరు ఒక కార్యకర్తగా గ్రామ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు. మీ అనుభవాలు ఏంటి? మన పార్టీ వచ్చి 10 నెలలు అయింది. ఎలా ఉంది పాలన? బాగుంది సార్. మాకు మొన్న 3 రోజుల నాడు 3000 పట్టాలు పంచాడు సార్ లోకేష్ గారు. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇంకో సంవత్సరంలో అందరికీ ఇస్తానని చెప్పాడు. మా ఊరు కొద్దిగా లేట్ అయ్యిద్ది. మాకు చెరువుల్లో ఉంటానా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. తర్వాత అవన్నీ సాల్వ్ చేసి ఇస్తాను మీకు కూడా అని చెప్పాడు నిన్న. మా అందరికీ బాగా సంతోషంగా ఉంది సార్. మా పార్టీ గెలవటం, మా అనుకున్న నాయకుడు రావటం మాకంతా బాగా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు మరి మీకు గుర్తింపు ఉందా పార్టీలో, నాయకుల దగ్గర, ఎమ్మెల్యే గారు? అవును సార్, గుర్తింపు ఉంది సార్. లోకేష్ గారు ఎక్కడుండో అధ్యక్షుడు అని పిలుస్తాడు. అవపడితే మా అందరినీ బాగా చూస్తాడు సార్. మేము అవపడితే గుర్తిస్తాడు సార్ మమ్మల్ని అందరినీ. కార్యకర్త గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి సార్? చేయాల్సిన పనులన్నీ అంతా డ్రైనేజీ సమస్య, వాటర్ సమస్య బాగా. మంచినీళ్ళు లేవు మాకు. అది పోయిన 2 సంవత్సరాలు లోకేష్ గారు ట్యాంకర్లు పెట్టి తోలాడు. కాకపోతే ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు తోలుతున్నారు. అవి చాలతలేదు. లోకేష్ గారు ఇంటింటికి వాటర్ పంపు పైప్ లైన్లు వేసి వాటర్ పైపు ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తానని వాగ్దానం చేశాడు. అది త్వరలో అవుతుందని మేము ఆశపడుతున్నాం సార్. డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, అది కూడా చెప్పాము. అంతా అండర్గ్రౌండ్ డ్రైనేజీ చేస్తాను. కరెంటు కానీ వాటర్ కానీ అంతా డ్రైనేజీ నుంచే వస్తాయి, మీకు పైన ఏమవపడవని వాగ్దానం చేశాడు. మాకు చెప్పాడు కూడా మొన్న. చేస్తాడని మాకు నమ్మకం ఉంది. చేస్తాడు కూడా. ఆయన అనుకున్నట్టు చేస్తాడని. ఎలా ఉంది సార్ చంద్రబాబు పాలన? ఎలా ఉంది? పాలన బాగుంది సార్. బాగంటే పింఛన్లు కానీ ఏమన్నా అనుకున్న పనులన్నీ ఎమ్మటెమ్మటే చేస్తున్నారు. ఇప్పుడు అందరికీ పనులు ఉండేవి సార్. ఇసుక దొరకటం వలన అందరికీ చెక్క పని చేసేవాళ్ళకి కానీ, టాప్ పని చేసేవాళ్ళకి కానీ అందరికీ చేతి నిండా పని ఉంది. ఎవరి సంపాదన మీద వాళ్ళు బతుకుతున్నారు. ఏదో గవర్నమెంట్ ఇచ్చేదానికి ఆశపడకుండా సొంతంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నారు. పరిపాలన బాగుంది. ఇట్లనే ఇంకో 2 స్థలంలో ఈయన ఉంటే రాష్ట్రం బాగుపడుద్దని ఆశపడుతున్నాం సార్. ఏం కామెంట్, ఆయన అన్ని అప్పులు చేసిపోయాడు రాష్ట్రాన్ని. ఆ అప్పులు కడితేనే సరిపోతుంది వాళ్ళకి కొంత. ఇంకా నిదానంగా చేస్తారండి. అన్ని వాగ్దానాలన్నీ నెరవేరుస్తారని మాకు ఆశ ఉంది. చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఆయన అనుకున్నట్టు చేస్తాడు, చేయగలడని మాకు బాగా నమ్మకం. అందుకే మేమందరం ఓట్లేసి గెలిపించుకున్నాం. ఇప్పుడు లోకేష్ గారు బాగా చేస్తున్నాడు. మాకు ఆయన పదవిలో లేకపోయినా వాడిపోయినా కానీ మంగళగిరిని కనిపెట్టుకొని ఉన్నాడు. మంగళగిరికి ఏది కావాలంటే చేసి పెట్టాడు. కుట్టు మిషన్లు కానీ, తోపుడు బళ్ళు కానీ, ఇస్త్రీ బెడ్లు కానీ, టిఫిన్ బళ్ళు కానీ అన్నీ అందరికీ ఇచ్చాడు. పెట్టుకున్న వాళ్ళకి పెట్టుకున్నట్టు. అందరూ ఏ పనులు చేసుకొని అందరం ఎవరి పనులు వాళ్ళు చేసుకొని అందరం శుభ్రంగా బతుకుతున్నాం సార్. అదివరకు పనులు లేక బాగా ఇబ్బంది పడ్డాం సార్. ఇప్పుడు బాగా తెస్తే ఎందుకు ఓడిస్తారు సార్? జనంకి ఏం చేయలేదు కాబట్టి ఆయన ఓడిచ్చారు, పక్కన కూర్చోబెట్టారు. చేసే నాయకుడిని ఎన్నుకున్నారు. అన్నీ చేస్తాడని మాకు అందరికీ
నమ్మకం ఉంది. అందరం కష్టపడి కార్యకర్తలు అందరం కష్టపడి ఓట్లేసి గెలిపించుకున్నాం. మాకు గెలిపించిన వారా మాకు అన్నీ చేస్తానని నమ్మకం ఉంది సార్. మీ గ్రామంలో ఎలా ఉంది సార్ పరిస్థితులు? మీ గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రజలు ఎలా ఏమనుకుంటున్నారు? అందరూ సంతోషంగా ఉన్నారు సార్. లోకేష్ పాలన గురించి, చంద్రబాబు పాలన గురించి ఏమనుకుంటున్నారు? అందరూ కార్యకర్తలు ఎలా ఉన్నారు? కార్యకర్తలు కానీ జనం కానీ అందరూ ఫుల్ సంతోషంగా ఉన్నారు సార్. మాకు ఆయన చేస్తాడని నమ్మకం ఉంది, చేస్తున్నాడు కూడా ఒక వైపు నుంచి. మళ్ళీ ఈ 1500, 18,000 ఇవన్నీ కూడా ఇస్తాడని వాగ్దానం చేశాడు, ఇస్తాడు. మళ్ళీ 1 సంవత్సరం లోపలే ఇస్తామని చెప్పాడు. ఇవన్నీ తీసుకుంటాము. మళ్ళా ఇంకా రెండు టర్న్లు చంద్రబాబు గారు ఉంటేనే రాష్ట్రం బాగా బాగుపడుతుంది, జనం అందరూ సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు కొత్త శ్రీనివాసరావు అండి. నేను బూత్కి ఉన్నాను ఇక్కడ నవలూరుకి. పాలన అంతా బాగానే ఉంది. ఇంకా సక్రమంగా పని చేసుకోవడానికి మేము కూడా కృషి చేస్తున్నాం. అంత గ్రామం అంతా కూడా కార్యకర్తలతో అందరితో పని చేసుకుంటా, ఏదైనా సమస్య ఉంటే అందరం కలుపుకొని పోయి పని చేసుకుంటా పని చేస్తున్నాం. లోకేష్ గారు ఈ నియోజకవర్గం రావటం మా అదృష్టం. అంత ముందర రాజధానిలో మేము పొలం ఇచ్చి లోన పాటానికన్నా భయపడిన పరిస్థితులు. 20,000 రూపాయలు ఉన్న గజం 50,000 రూపాయలకు వచ్చింది ఈరోజు. అంతా సవ్యంగా జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ సమస్య ఉంది, దాని మీద కూడా మేము క్లారిటీ తీసుకొని అన్నీ ఒక లెటర్ రూపంలో మా కార్య అధ్యక్షుల ద్వారాగా లెటర్ రూపంలో ఇచ్చేసాము. అన్నీ సవ్యంగా చేస్తాను, మీకు కంగారు పడద్దు అని చెప్పి మాకు చెప్పారండి. చాలా బాగుందండి. ఏ సమస్య వచ్చినా ఇంటింటికి వెళ్తాం, తిరగటం, అన్ని సమస్యలు తెలుసుకోవటం. లేని భేదస్తులు ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజు కూర్చొని వాళ్ళ ఇంట్లో టీ తాగటం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, అన్నీ చేసుకుంటే ఇంతకన్నా ఇంకా నిదర్శనం ఏం కావాలి మాకు. చాలా బాగుంది. ఆయన వెళ్ళి అయ్యే ఎత్తుకుంటున్నారు. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు మరి పార్టీ కార్యకర్తలు ఏదో ఒకటి కోరుకుంటారు కదా, పదవులు పనులు అని కోరుకుంటారు, సహజంగా కోరుకుంటారు. అందరికీ రావాలన్నా రావు, వస్తూ ఉంటాయి. ఒకడు కోరికలు అనేది అందరికీ ఉంటుంది, నాకు ఉంటుంది, ఇంకోళ్ళకి ఉంటుంది. వస్తూ ఉంటాయి. హైకమాండ్ నిర్ణయం చేసుకుంటూ ఉంటుంది, సక్రమంగా పని చేసుకుంటాం. వచ్చిన రాలేదని అదే రేపడి విమర్శించాల్సిన పని లేదు. ఈ రోజు కాదు ఇంకో రోజు వస్తుంది మనకి, అంత మట్టి క్లారిటీ. తారీఖు సార్ చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. నవలూరు గ్రామం తరపు అడ్వాన్స్గా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా పైకి వెళ్ళి ఇంకా పనులు చేయాలని చెప్పి, ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుకుంటూ ఆయన 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటాం.